చూద్దాం స్క్రీన్ పైన. నా మొబైల్ ఉందో చూడండి సార్. అటువంటి పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. ఇందులో నా మొబైల్ ఉందో చూడండి సార్. అటువంటి పరిస్థితి ఉంటుందని నేను భావిస్తాను. ఎస్, సేదిరి అప్పలరాజు గారు క్లియర్గా చెబుతున్నారు ఇది ఒక యాక్సిడెంట్ కేసు, అందులో కూడా తనను ఇరికించారనేది ఆయన చెబుతున్నమాట. సతీష్, ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఒక బీసీ నాయకుడని మాట్లాడుకున్నాం, ఒక డాక్టర్ అని మాట్లాడుకున్నాం, ఒక ప్రొఫెసర్ అని మాట్లాడుకున్నాం, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఆయన మంత్రిగా చేసినటువంటి సేవల గురించి మాట్లాడుకున్నాం. నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది, కాశీబుగ్గ అనుకుంటాను, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రమాదం జరిగినప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగం కంటే, డాక్టర్ల కంటే, అక్కడ అంబులెన్స్ల కంటే ముందుగా అక్కడికి చేరుకుని ఎంతోమందికి సేవ చేసి ఊపిరి పోశారు. ఆగిపోతున్నటువంటి ఊపిరిని వైద్య సేవలతో ఆయన నిలిపి వారి ప్రాణాలను కాపాడిన సందర్భాన్ని చూసాం. అటువంటి వ్యక్తిని వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక చిన్న యాక్సిడెంటే పెద్ద యాక్సిడెంట్, ఒక ప్రమాదం అయితే జరిగిపోయింది, తప్పే, దాన్ని ఎవరూ కాదనరు. కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే తండ్రిని కూడా ఇరికించడం ఏంటి? ఎస్, కాల్ డ్రాప్ అయింది. ఎస్, సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు సేదిరి అప్పలరాజును. ఒక యాక్సిడెంట్ కేసు, ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్ బైక్పై వెళుతూ ఒక యాక్సిడెంట్ చేశారు. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఆ బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మరణించారు. ఇది జరిగింది. కానీ ప్రమాదం జరిగింది, తప్పు జరిగిపోయింది, ఒక ప్రాణం కూడా పోయింది. కానీ పోలీసులు ఎలా వ్యవహరించాలి? పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి? ఎస్, యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ చేసినప్పుడు ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ అయితే కేసు పెట్టండి. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి తీవ్రమైన సెక్షన్లు ఏమన్నా ఉంటే పెట్టండి. కానీ మర్డర్ కేసుగా చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఎవరో ఒకరికొకరు సంబంధం లేదు, అయినా ఒక మర్డర్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అక్కడ. ఆ సెక్షన్ల పైన కేసు పెడితే కోర్టు కూడా పోలీసుల్ని చివాట్లు పెట్టింది. ఇప్పుడు ఆఖరికి అక్కడి నుంచి తప్పించి ఆ కుటుంబంలో మరొకరిని అరెస్ట్ చేయాలి కాబట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారంటూ సేదిరి అప్పలరాజును కూడా, ఆ అబ్బాయికి తండ్రి అయినటువంటి ఆయన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.